థియరీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అదేంటిదంటే క్రాస్ స్టాఫ్ సహాయంతో కొలతలు చేయటం. మనకి ఇలా ఆటంకాలు ఉన్నప్పుడు క్రాస్ స్టాఫ్ సహాయంతో కొలతలు ఏ విధంగా చేస్తామనేది మనం ఇప్పుడు నేర్చుకుందాము. ఓకేనా? ముందు మీకు క్రాస్ స్టాఫ్ అంటే ఏంటిది అనేది తెలియాలి. క్రాస్ స్టాఫ్ అంటే నేను ఒక వీడియో చేశాను, అది ఉంది చూడండి. మళ్ళీ ఇంకోసారి మీకు చూపిస్తున్నాను. ఇది క్రాస్ స్టాఫ్, ఇది వచ్చేసి క్రాస్ స్టాఫ్, ఇది వచ్చేసి ఒక గడి, ఇది వచ్చేసి ఇంకొక గడి. ఓకేనా? ఈ గడి టచ్ అయిన దగ్గర ఇక్కడ వచ్చేసి 90 degrees ఉంటుంది, ఇక్కడ వచ్చేసి 90 degrees. ఈ కోణం ఇక్కడ వచ్చేసి 90 degrees, ఇది 90 degrees, ఇది 90 degrees, ఇది 90 degrees. ఓవరాల్గా 360 degrees ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ కనుక మనం ఈ విధంగా సర్కిల్ వేసుకుంటే అది 360 degrees. ఇది ఒక్కటి కేవలం 90 degrees, ఇది 90 degrees, ఇది 90 degrees, ఇది 90 degrees ఉంటుంది. సో మనం చూసినప్పుడు ఇటు సైడ్ నుండి చూస్తే ఇటు ఒకటి ఆబ్జెక్ట్ ఏదైతే పెడతామో అది కనిపించాలి. మళ్ళీ ఇటు సైడ్ నుండి చూసినట్లయితే ఇటు పెట్టినటువంటి ఆబ్జెక్ట్ కూడా మనకు కనిపించాలి. సో మనం ఏ ఆబ్జెక్ట్కి ఇస్తున్నామో క్రాస్ స్టాఫ్ అనేది అది చూసి పెట్టాలి. ఇది వచ్చేసి క్రాస్ స్టాఫ్, కింద ఒక రాడ్ ఉంటుంది, అది మనం భూమిలో గుచ్చొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది అని అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్, లంబకోణ త్రిభుజం. సో ఇగో ఇక్కడ చూడండి, ఏ ఉంది, బి ఉంది. ఓకేనా? ఏ ఉంది, బి ఉంది. ఈ రెండిటి మధ్య ఆటంకాలు ఉన్నాయి. ఈ రెండు బిల్డింగ్స్ అనుకోండి, ఏ నుండి బి మనకు కనిపించటం లేదు. అలాంటి సందర్భాల్లో మనం ఈ రెండిటి మధ్య కొలత ఏ విధంగా చేస్తాము అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాము. లంబకోణ త్రిభుజం, ఏబి అను రెండు కేంద్రాలు, ఇది ఏ, ఇదేమో బి. సో మీరు దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా? సో ఏబి అనేటటువంటివి రెండు కేంద్రాలు, వాటి మధ్య ఇట్లా ఆటంకాలు ఉన్నాయి. ఈ రెండు ఆటంకాలు ఉన్నాయి, ఇదొక ఆటంకం, ఇదొక ఆటంకము. ఏ అనేది బిని చూడలేకపోతుంది, బి అనేది ఏని చూడలేకపోతుంది. ఓకేనా? ఏబి రెండు కేంద్రాలు అంటే ఇది రెండు కేంద్రాలు. ఏబీల మధ్య దూరం కనుగొనవలెను అన్న అప్పుడు క్రాస్ స్టాఫ్ సహాయంతో ఒక సమకోణ త్రిభుజాన్ని నిర్మిస్తారు. ఓకేనా? ఇలా ఒక త్రిభుజాన్ని నిర్మించడం అనేది జరుగుతుంది. అయితే క్రాస్ స్టాఫ్ సహాయంతో ఒక గడి నుండి ఏను చూస్తూ ఇంకొక గడి నుండి బీను కనిపించేటట్టుగా మనము వీలైనంత క్రాస్ స్టాఫ్ సహాయంతో వీలైనంత దగ్గరలో ఉండేటట్టుగా ఒక పాయింట్ సిని తీసుకుంటాము. అలా తీసుకున్నప్పుడు ఏ సిల మధ్య మనం కనుక గొలుసుతోటి కొలుస్తాము, అలాగే బి మరియు సిల మధ్య కూడా